ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆభరణ విలువ ఎంతో తెలుసా? 1000 కోట్లు. అయితే వాటన్నింటిలోకి అత్యంత ఖరీదైన అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆభరణం ఉంది. అదే శ్రీవారి వజ్ర కవచం. దీని విలువ అక్షరాల 1000 కోట్లు. ఆ పైనే అసలు ఈ కవచాన్ని ఎవరు చేయించారు? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎందుకు దీన్ని తొడుగుతారు శ్రీవారికి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో తిరుమల రహస్యాలు, శ్రీవారి వైభవాలు మరియు తిరుమల క్షేత్రం యొక్క విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. వజ్ర కవచం అంటే సాదా సీదా ఆభరణం కాదు. శ్రీవారి శరీరాన్ని పూర్తిగా కప్పేసే ఒక అద్భుతమైనటువంటి బంగారు కవచం. దీనిపై సుమారు 28,000 కంటే ఎక్కువ నిఖార్సైనటువంటి వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగి ఉన్నాయి. ఈ కవచం తయారీకి దాదాపు 30,000 కేజీల స్వచ్ఛమైన బంగారం వాడడం జరిగింది. దీని ప్రస్తుత మార్కెట్ ధర దాదాపు 1000 కోట్ల రూపాయల పైమాటే. ఇంతటి మహిమాన్వితమైనటువంటి కవచాన్ని స్వామివారికి ఎవరు సమర్పించారో తెలుసా? 1930వ సంవత్సరంలో మైసూరు మహారాజు అయినటువంటి 4వ కృష్ణరాజ వడయార్ శ్రీవారిపై ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తితో దీనిని చేయించారు. ఆ రోజుల్లో దీనికి తయారు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చయిందట. ఈ వజ్ర కవచాన్ని స్వామివారికి ఎప్పుడు పడితే అప్పుడు తొడగరు. సంవత్సరానికి మాత్రమే, కేవలం ఒక్కసారి మాత్రమే తొడుగుతారు. వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు మాత్రమే స్వామివారికి ఈ వజ్ర కవచ అలంకరణం చేస్తారు. ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం, విశ్వాసం. మరో విశేషం ఏమిటంటే వజ్రం అనేది దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడి యొక్క ఆయుధం. ఈ వజ్ర కవచాన్ని ధరించడం వల్ల స్వామివారి యొక్క దైవిక శక్తి 100 రెట్లు పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ఈ వజ్ర కవచాన్ని ఎప్పుడు కూడా తూకం వేయరు. అందులోని వజ్రాలు లెక్క పెట్టరు. మిగతా రోజుల్లో ఇది అత్యంత భద్రమైనటువంటి టీటీడీ లాకర్ల రక్షణలో భద్రపరచబడుతుంది. కేవలం మూల విరాటకి కాదు, తిరుమల ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామి వారికి కూడా ఈ చిన్న వజ్ర కవచం ఒకటి ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైనటువంటి గరుడ సేవ రోజున మలయప్ప స్వామికి ఈ వజ్ర కవచాన్ని అలంకరింపజేసి మాడ వీధుల్లో ఊరేగిస్తారు. గర్భగుడిలోని దీపకాంతి ఈ వజ్రాలపై పడినప్పుడు ఆ వెలుగులకి ఆనంద నిలయమే మొత్తం దేవీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ స్వామివారిని ఈ వజ్ర కవచ అలంకరణతో చూడాలి అనుకుంటే టీటీడీ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి చూడవచ్చు. మరి మీరు ఎప్పుడైనా తిరుమల శ్రీవారి ఇలాంటి విశేషణ అలంకరణతో దర్శించుకున్నారా? మీ అనుభవాన్ని కింద కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మరియు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్స్ లో పోస్ట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ స్వామివారి యొక్క వైభవం తెలియపరచడంలో మీరు పాల్పంచుకున్న వారైతారు. అయితే చిన్న వినపం, మన వీడియోలు చాలా మంది చూస్తూ ఉన్నారు, వీడియో మొత్తం చూస్తున్నారు, మంచి సమాచారం అందజేస్తూ ఉన్నాను. కానీ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకు అలాగా? మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతి వీడియో నేను చేసిందిగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో ఏవి కూడా మీరు మిస్ కారు. అదే విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు ఇంకొంత మంచి విషయాలు చెప్పుకోవడానికి, మంచి ఆధ్యాత్మిక వైభవం తెలియడానికి మీరు నాకు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కావున దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందరూ మనం